Welcome back. I will tell you five more Telugu sentences based on was and were. So you have to write correct English sentence in the comment section and post it. After telling five Telugu sentences, I will tell you the correct sentences so that you can compare your English sentences with my English sentences. If you write all the sentences correctly, that's great. If you make mistakes, don't worry, you can you can watch the video and attempt the sentences again. Let's start. So the first sentence so the first Telugu sentence is నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. గ్రేట్ జాబ్. నౌ నెక్స్ట్ సెంటెన్స్. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. గ్రేట్ జాబ్. రైట్ ఇట్. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. గ్రేట్. నెక్స్ట్ సెంటెన్స్. మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. ఇక్కడ ఏముంది అంటే వాట్ అనే వర్డ్ యూజ్ చేయాలి స్టార్టింగ్లో. ఓకే, మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. గ్రేట్ జాబ్. వండర్ఫుల్. కంప్లీటెడ్. గ్రేట్. నెక్స్ట్ వన్. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేది. మీ ఫైల్స్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. I think this sentence is not going well, right? So I'll say again. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. గ్రేట్ జాబ్. నెక్స్ట్ వన్. వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్లో ఉన్నాయి. అగైన్, వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్లో ఉన్నాయి. వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్లో ఉన్నాయి. అగైన్, వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్లో ఉన్నాయి. So these were the five sentences, right? Yeah, write it out. Try it. Don't worry about mistakes. Make mistakes. Mistakes are the stepping stone towards success. If you make mistakes, you will learn. Because I'm going to tell you the correct sentences. Don't worry about mistakes. Write anyway. Be free to make mistakes, right? Great. Now is the time that I will tell you English sentences for the same Telugu sentences. So the first one is నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. నిన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరు ఉన్నారు. So the exact English sentence for this is who was at the cash counter yesterday. 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 Great job. Next one. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. వాళ్ళు ఆ సమయంలో ఆఫీస్లో లేరా. రైట్. నౌ ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ weren't they in the office at that time. weren't they in the office at that time. ఆ సమయంలో కాబట్టి at that time. weren't they. Now were they not in the office చెప్పినా కరెక్ట్. were they not in the office at that time చెప్పినా కరెక్ట్. డోంట్ వరీ. weren't they చెప్తే కొంచెం ఫ్లూయెంట్గా అనిపిస్తుంది, రైట్. సో weren't they in the office at that time. Got it? Great job. Next one. మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. మీటింగ్ తర్వాత లంచ్లో ఏముంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఇస్ వాట్ వాజ్ ఇన్ లంచ్ ఆఫ్టర్ ద మీటింగ్. వాట్ వాజ్ ఇన్ లంచ్ ఆఫ్టర్ ద మీటింగ్. వాట్ వాజ్ ఇన్ లంచ్ ఆఫ్టర్ ద మీటింగ్. గ్రేట్ జాబ్. నెక్స్ట్ వన్. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. మీ ఫైల్ లాస్ట్ వీక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంది. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ యువర్ ఫైల్ వాజ్ ఇన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లాస్ట్ వీక్.
Your file was in the accounts department last week. Your file was in the accounts department last week. సో యాజ్ యూ నో, మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్లో టైమింగ్ ఎప్పుడు లాస్ట్లో వాడతాం, లాస్ట్లో యూజ్ చేస్తాం, లాస్ట్లో చెప్తాము. లాస్ట్ వీక్, అట్ దట్ టైమ్, ఎస్టర్డే, ఈ టైమింగ్స్ అన్నీ కూడా లాస్ట్లో వస్తాయి, రైట్? వేరాజ్ ఇన్ తెలుగు అండ్ హిందీ టైమింగ్స్ ముందు వచ్చేస్తాయి. సో ఇంగ్లీష్లో సబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ వచ్చేసి వర్బ్తో స్టార్ట్ అవుతుంది, రైట్? సో యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ట్రైనింగ్, రైట్? సో టైమింగ్ ఎప్పుడు లాస్ట్లో వస్తుంది, కీప్ ఇన్ మైండ్. ఓకే, సో ద లాస్ట్ సెంటెన్స్ ఇస్ వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్లో ఉన్నాయి. వాళ్ళ వెహికల్స్ ఒక నెల పాటు పార్కింగ్ లాట్లో ఉన్నాయి, రైట్? సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇస్ దేర్ వెహికల్స్ వర్ ఇన్ ద పార్కింగ్ లాట్ ఫర్ 1 month. దేర్ వెహికల్స్ వర్ in the parking lot for 1 month. Their vehicles were in the parking lot for 1 month. Got it? So, I think many people will make mistakes in these sentences, but don't worry about the mistakes. If you make mistake, you are progressing. Mistake shows that you are progressing. So, now because you have understood the correct sentences, you have listened the correct sentences, you can try it again. You can watch this video again and correct and write the correct sentences next time. The more you repeat these videos, the more sharper your mind will become. మీ మైండ్ షార్ప్ అవుతుందండి. మీరు ఆన్ ద స్పాట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పగలుగుతారు. సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో యూ కెన్ వాచ్ దిస్ అగైన్ అండ్ అగైన్, అండ్ ఆల్సో యూ కెన్ షేర్ దీస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ whom you care. See you in the next video.